ఇక ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకి ఇండియా కూటమి పార్టీలు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్లు వేర్వేరుగా పోటీ చేయడం కూడా ఒక ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ సహకరించింది అన్న సత్యాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించినట్లయిందని పాల్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి వారు జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ చెప్పినట్లు ఢిల్లీలో ఆ పార్టీ గెలుపుకు సహకరించారని కేఏ పాల్ ఆరోపించారు. జాతీయ పార్టీగా 55 ఏళ్ల పాటు దేశాన్ని ఏలి ఇప్పుడు మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు తొత్తులైన కాంగ్రెస్ పార్టీని దేశంలోని అన్ని ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కేఏ పాల్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించాలని, దేశంలో ప్రజాశాంతి పార్టీ మాత్రమే మోడీని, అన్ని పార్టీలను ఢీకొనగల సత్తా ఉన్నదని, అందుకే ప్రజలంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను, బీజేపీని, బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యాన్ని ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ఓడించింది మేమే అంటే అర్థం ఏంటి? బీజేపీని గెలిపించింది మేమే అంటే అర్థం ఏంటి? మేము జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే, ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపకుండా ఉండాలి అంటే, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి జైలుకు పంపకుండా ఉండాలి అంటే బీజేపీ చెప్పినట్టు మేము చేయవలసిందే. బీజేపీనే మేము గెలిపించాలి. ఇంత దరిద్రమా? ఒక నేషనల్ పార్టీ అయి ఉండి 55 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలి మోదీకి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీ తొత్తులైన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాబోయే సర్పంచుల ఎలక్షన్లో, దేశంలో ఉన్న ప్రతి ఎలక్షన్లో చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీ మోదీని ఢీకొనగలదు, అన్ని పార్టీల్ని ఢీకొనగలదు. కనుక రండి, కదిలి రండి, బీసీ, ఎస్సీ, ఎస్టీలారా, మోసపోకండి. ఈ సత్యాన్ని అందరికీ ప్రకటించండి, చూపించండి.